సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు పడింది. కేబీహెచ్పీ ఇన్స్పెక్టర్ వెంకట్ ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి హింసించారన్న కారణంతో సస్పెండ్ కు గురయ్యారు. అదే మాదిరి ఆర్జీఏ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఓ కేసు విచారణ సరిగ్గా చేయలేదన్న కారణంగా ఆయనపై వేటు పడింది. ఇద్దరు ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేస్తూ సిపి అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, కవిత, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా ఇద్దరు ఇన్స్పెక్టర్లపై వేటు పడింది. సస్పెండ్ చేస్తూ కూడా కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. అది ప్రస్తుతం వీటిలో కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినటువంటి వెంకట్ తో పాటు ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పిఎస్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన శ్రీనివాసులు ఇద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ ఈ యొక్క ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ప్రధానంగా వీళ్ళు విధి నిర్వహణలో కూడా సరిగా వ్యవహరించలేదు. ఒక వర్గానికి ఫేవర్ గా చేస్తూ మరో వర్గానికి సంబంధించి కూడా అన్యాయం చేసిన నేపథ్యం కావచ్చు. ఒక వ్యక్తిని నిర్బంధించి కేపీహెచ్పీ పిఎస్ లో కూడా దాడి చేసి చిత్రహింసలకు గురి చేసిన నేపథ్యంలో భార్యాభర్తల పంచాయతీ సంబంధించి కూడా ఒక కేసులో కూడా ఒక వర్గం వైపు వ్యవహరిస్తూ కూడా చిత్రహింసలకు గురి చేసిన నేపథ్యంలో ఇన్స్పెక్టర్ పై వేటు పడింది. మరోపక్క ఆర్జీఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సంబంధించి కూడా ఒక ప్రభుత్వ భూమికి సంబంధించి హెచ్ఎండిఏ అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ ఫిర్యాదులో సరిగ్గా వ్యవహరించకుండా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో కోర్టు తీర్పుల నేపథ్యంలో హెచ్ఎండిఏ ల్యాండ్ కు సంబంధించి ప్రభుత్వానికి చెందింది అంటూ కూడా కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా దీంట్లో శ్రీనివాస్ అప్పుడు సరిగ్గా వ్యవహరించుంటే ఇంతదాకా వచ్చేది కాదని కూడా ప్రస్తుతం హెచ్ఎండిఏ అధికారుల ఫిర్యాదు మేరకు ఆర్జీఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పైన కూడా వేటు పడింది. ఈ కేసు విషయంలో కూడా సరిగ్గా వ్యవహరించినందుకు సస్పెండ్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. మొత్తం మీద హైదరాబాద్ సంబంధించి కొత్త ప్రభుత్వం మారిన తర్వాత కూడా గతంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ ఇన్స్పెక్టర్లు కావచ్చు, ఇతర ఇటీవల మనం చూసాం పంజగుట్ట సిఐ కూడా మాజీ ఎమ్మెల్యే షకీర్ కుమార్ విషయంలో కూడా సస్పెండ్ అయిన నేపథ్యం చూస్తా ఉన్నాం. ఒక చందానగర్ లో ఒక ఇన్స్పెక్టర్ ఒక ఎస్ఐ సస్పెండ్ అయిన నేపథ్యం మొత్తం 2 రోజుల వ్యవధిలో 24 గంటల వ్యవధిలో ముగ్గురు ఇన్స్పెక్టర్లు ఒక ఎస్ఐ సస్పెండ్ చేసినటువంటి తీరు మనకు కనిపిస్తుంది. ఇటు హైదరాబాద్ కమిషనరేట్ ఇటు సైబరాబాద్ కమిషనరేట్ ఇద్దరు కూడా వరుసగా ఎలాంటి చిన్న అవినీతి ఆరోపణలు వచ్చినా విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించకపోయినా కానీ సస్పెండ్ వేటు చేస్తూ కూడా కింది ఉద్యోగుల్లో మాత్రం ఎక్కడ కూడా ఫైర్ వీళ్ళకి కానీ తావులేదు. ఎక్కడ కూడా ఏ మాత్రం చిన్న అవినీతి పాల్పడ్డా సస్పెండ్ తప్పదనే హెచ్చరికలు మాత్రం ప్రస్తుత తాజా కమిషనర్ హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు.